బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. ఇంద్రియములు బలమైనవి, పండితులను కూడా ఒక్కొక్కప్పుడు బుట్టలో వేసుకుంటాయి, వాళ్ళని కూడా ఆకర్షిస్తాయి, పండితులు కూడా పడిపోతూ ఉంటారు, అందుకని జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఇది రాస్తున్న సమయంలో నారదుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు, అంతా బాగుందయ్యా వ్యాస, ఈ బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి అన్న చోట మాత్రం నాకు నచ్చలేదు. ఇంద్రియములు ప్రమాదకరమైనవే, బలమైనవే, కానీ విద్వాంసుల్ని మాత్రం అవి లొంగ తీసుకోలేవు, పామరుల్ని పట్టుకుంటాయి. చదువురాని పనికిమాలిన ఎవడో ఏదో దరిద్రపతం వాడు ఉంటారు, వాడు కూతురు వెంట పడతారట, అటువంటి దరిద్రులు ఉండొచ్చేమో, కానీ పండితులు మాత్రం బొట్లో పడరు. ఆడవాళ్ళు అలా సైగ చేసినంత మాత్రం చేతనే తమను తాము మర్చిపోయేవాడు పండితులు ఎలా అవుతాడు. కాబట్టి ఇక్కడ నువ్వు చిన్న మార్పు చెయ్యి, బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసం నాపకర్షతి అని మార్చు అన్నాడు. ఏమనయ్యా విష్ణు రాయమన్నాడు, రాశాను, అయినా నువ్వు గురువువి, నువ్వే చెప్పావు భారతం రాయమని, నువ్వు మార్చమంటే మార్చడానికి అభ్యంతరం లేదు, ఒక్క పూట ఈ రాత్రి ఆశ్రమంలో పడుకుని రేపు ఉదయం మార్చమంటే మాత్రం మారుస్తాను, ఈరోజు మార్చనన్నట్టు. సరేలే, ఈ రాత్రి పడుకుని రేపు పొద్దునే నీ చేత ఆ శ్లోకం మార్పించి పెడతాను అని నారదుల వారు వ్యాసాశ్రమంలో బదరీలో, రేపు మనం పెడుతున్నాం కాబట్టి 25లో బదరీలో ఆ వ్యాసగుహ ఉందే, ఆ వ్యాసగుహలో పడుకున్నాడు. ఎంత అద్భుతమైనదండి ఆ గుహ, జీవితంలో ఒక్కసారైనా చూడాలరా. వ్యాసగుహ, గణేశ గుహ, నారద గుహ, అవన్నీ చూసి సరస్వతీ నదిలో స్నానం చేస్తే వాడికి పునర్జన్మ రాదు, రమ్మంటే రాదు, నమ్మిని వెళ్ళిన వాడికి. ఆ వ్యాసగుహలో పడుకున్నాడు. అర్ధరాత్రి అయ్యింది. అర్ధరాత్రి వేళ హఠాత్తుగా నారదుడికి మెలకు వచ్చింది. కారణం, ఎవరో గాజుల గలగలలు, కాలి గజ్జలు వినిపించారు. కళ్ళు విప్పి చూస్తే ఎదురుగుండా పరమ సుందరి కనపడింది. ఏమి సౌందర్యం, ఏమి సౌందర్యం. నారదుడు అంతటి వాడు వ్యామోహంలో పడిపోయి సుందరి అని మీద పడి ఒకసారి కౌగిలించుకున్నాడు. తీరా కౌగిలించుకుని కళ్ళు మూసుకుని తన్మయత్వంతో ఆ ముఖం తడుగుతూ ఉంటే చేతికి గరుకుగా గుచ్చుకుందేదో, ఏమిటో చూస్తే ఎదురుగుండా వ్యాసుడు, గడ్డాలు వేసాలు. అంటే వ్యాసుడే ఆ సుందరి రూపంలో వచ్చాడు, ఈయన మీద పడ్డాడు. పడగానే వాడు వ్యాసుడు అయ్యాడు. ఆ గడ్డాలు గుచ్చుకోగానే కళ్ళు విప్పి చూసి సిగ్గుబడి వదిలేశాట. గురువుగారు, నారద మహర్షి శ్లోకం మార్చమంటారా అన్నట్టు వ్యాసుడు, వద్దులే అలా ఉంచే అన్నాడు ఆయన అని మాయమైపోయాడు.